ఒకరు నన్ను అడిగిండ్రు, మార్కెట్లో కొనుకొచ్చిన బంతి పువ్వులు ఇట్లా ఎండబెట్టి అలుకుతే అవి మొలకలు వస్తలేవు ఎందుకు అని. అవి జన్యు మార్పిడి చేసిన బంతి పువ్వులు. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి లోకల్ బంతి, నాటు రకం బంతి పువ్వులు. మన చిన్నప్పుడు ఇవి చూసేవాళ్ళం, సూది బంతులు, ఉష్క బంతి పువ్వులు అని అంటాం కదా. అవి మంచి వాసన వస్తుంది, వీటికి పురుగు కూడా రాదు, వాసన వస్తుంది, మంచిగా క్రిమి కీటకాలని దూరం చేస్తుంది. అదేవిధంగా మన పంటలకి మేలు చేసే పురుగులను ఆకర్షిస్తాయి. ఇట్లా ఉంటాయి, నల్లటి విత్తనాలు ఉంటాయి అందులో. ఫుల్ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇది లోకల్ నాటు రకము బంతి. ఇప్పుడు బంతి నారు కూడా కొనుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. నిజంగా బంతి పూలు పెద్దగా ఉండడం ముఖ్యం కాదండి, మంచి వాసన రావాలి. అసలు బంతి పూలు ఎందుకు కట్టుకుంటాము? మంచి వాసన కోసం, క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి. బంతి పూలు అలంకారం కోసం అయితే కాదు. ఇప్పుడైతే అలంకరణ కోసమే అనుకొని పెద్దగా ఉండాలి బంతి పూలు అని కస్టమర్లు అడగడం, పెద్ద బంతి పూల కోసము హైబ్రిడ్ బంతి నారు తీసుకొచ్చి పెట్టడము, మళ్ళా బంతి నారు కొనాల్సి ఉంటుంది. అదే ఇది లోకల్ బంతి అనుకోండి, మనం ఒక్కసారి ఈ మొక్క మన దగ్గరకు వచ్చిందంటే ఈ పూలను ఇట్లా ఎండనివ్వాలి, మంచిగా చెట్టు మీదనే ఎండనివ్వాలి. చెట్టు మీదనే ఎండినాక ఈ విధంగా తీసుకొని మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనం మళ్ళీ వర్షాకాలం అంటే ఎప్పుడైతే మనకి బంతిపూలు అవసరమో దానికంటే ఒక 3 నెలల ముందు నారు పోసుకోవాలి. నారు పోసినాక నెలకి నాటుకుంటే 2 నెలలకి బంతిపూలు వస్తాయి. అంటే బంతి మొక్కలు కూడా కొనే అంత దుస్థితి ఏర్పడింది, అంత దౌర్భాగ్యం ఏర్పడింది. నిజంగా బంతి మొక్కలను కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ నాటు రకం మనం ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైనా మనకి నాటు రకం బంతి మొక్కలు కనిపిస్తే ఒక్క మొక్క తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు ఉండిపోతుంది అన్నమాట. ఇవి మనము చిన్నప్పుడు చూసిన బంతి పూలు చూడండి ఇట్లుంటాయి కదా. ఇందులో చాలా రకాలు ఉంటాయి, దొరికినే తెచ్చుకుంటే సరిపోతుంది. మనం ఒక్కటి దొరికింది అనుకోండి, దాన్ని చూడండి. ఎప్పుడైతే మనం ఈ విధంగా లోకల్ బంతి పూలు ఉంటాయో వాటి మీద మనకి మిత్ర పురుగులు అనేది వచ్చి వాళ్తాయి అన్నట్టు. మంచి వాసన వస్తేనే బంతి పూలకి మిత్ర పురుగులు వచ్చి మన పంట పొలాలకి మేలు చేస్తాయి. ఈ హైబ్రిడ్ బంతి నార తీసుకొచ్చి బంతి చెట్లు పెడితే ఎలాంటి లాభం ఉండదు, ఎందుకంటే అవి వాసన ఉండవు, అవి న్యాచురల్ కాదు కనుక. నేనైతే ఈ విధంగా ఇట్లా మంచి ఎండాలి, పూర్తిగా చెట్టు మీదనే ఎండినాక ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఎప్పుడు అవసరం అప్పుడు వీటినే విచ్చి భూమిలో వేసినట్టయితే ఇవే మళ్ళీ మొలకలు వస్తాయి. వీటికి విత్తనాలు ఉంటాయి, ఇట్లా నల్లగా ఉంటాయి. వీటికి తెలిసే ఉంటుంది చాలామందికి. ఇట్లా ఉంటాయి, ఇక్కడ విత్తనాలు ఉంటాయి. ఇవంటే జీవమున్న బంతి పూలు అన్నమాట, మన నాటు రకం. హైబ్రిడ్ బంతి పూలు పెద్దగా ఉంటాయి. అవి మళ్ళీ మనము అవి ఎండబెట్టి పోసినా కూడా అవి నాటుకోవు, అవి మొలకలు రావు, ఎందుకంటే వాళ్ళు జన్యు మార్పిడి చేశారు కనుక. జన్యు మార్పిడి చేసిన బంతి పూలు పెద్దగా ఉంటాయి, కానీ మళ్ళీ అవి మనకి మొలకలు రావు. అవి ఎండినాక మనం అలికినా కూడా మొలకలు రావు. ఆ జన్యు మార్పిడి చేసిన బంతి పూలు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకి మంచి సువాసన కలిగి క్రిమి కీటకాలను దూరం చేసే బంతి పూలే అవసరము. అలంకరణ కాదు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము, పర్యావరణం ముఖ్యం. అలంకరణే ముఖ్యమైతే అది అలంకరణకే ఆడికే ఆగిపోతుంది. మనము ఆరోగ్యము ఆనందము ముఖ్యం, అలంకరణ ముఖ్యం కాదు. అలంకరణ కోసం ఇప్పుడు పెద్ద బంతి పూలని కస్టమర్లు అడుగుతుండ్రు కనుక వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే పెద్దగా ఉండే బంతి పూలు కావాలంటే హైబ్రిడ్ బంతి నార తీసుకొచ్చి వేస్తారు. బంతి మొక్కలకు కూడా యూరియా వేసి పెంచుతున్నారు. నిజంగా అసలు బంతి పూలు ఎందుకు కట్టుకోవాలి అనేది మర్చిపోయి కేవలం అలంకరణ కోసమే వీళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు బంతి నార తెచ్చుడు, మందులు పోసుడు, పెద్ద బంతి పూలు అమ్ముతున్నారు. అసలు నాటు రకం బంతి పూలు కావాలి అని అడగాలి కస్టమర్లు, పెద్ద బంతి పూలు కావాలని అడగద్దు. నాటు రకం అని అడిగినప్పుడు వాళ్ళు మంచి వాసన వస్తుంది, నాటు రకమా కాదని మనం చూసుకోవచ్చు. నాటు రకం బంతి పూలు తెలిసే ఉంటాయి చాలా మందికి, ఏవి హైబ్రిడ్ ఏది నాటు రకం అని. బాగా పెద్దగా ఉంటే అవి హైబ్రిడ్, ఇట్లా చిన్నగా ఉండి ఇట్లా రిక్కలు ఉంటాయి, మధ్యలో ఇట్లా ఉంటుంది. ఇవి ఏంటంటే ఇవి నాటు రకం అన్నమాట.
మనం వాసన చూస్తేనే తెలిసిపోతుంది. వాసన వచ్చింది మంచిగా అంటే అది నాటు రకం, వాసన రావట్లేదు అంటే అది హైబ్రిడ్, పెద్దగా ఉన్నాయి అంటే అది నాటు రకం. తెలిసిపోతుంది మనకి. అసలు ఎంత అద్భుతం అంటే ఈ నాటు రకం బంతి మొక్కలు, ఈ బంతి ఆకును నలిసి మనం ఎక్కడన్నా ఏదైనా పురుగు వాలినా, పురుగు కుట్టినా, ఏదైనా దెబ్బ తాకినా కూడా ఈ బంతి ఆకును నలిసి పెట్టినట్టయితే అక్కడ దద్దుర్లు తగ్గిపోతాయి. మనకైనా దెబ్బ తాకినా కూడా నొప్పి తగ్గుతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. ఇంత మంచి వాసన వస్తుందో బంతి ఆకు కూడా.